ఇవాళ నేను ఒక పేషెంట్ స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్‌గా నా ఓపీకి ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చారు. 35 ఇయర్స్ ఉంటాయి. సో, రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని వచ్చారు. లాస్ట్ 6 మంత్స్‌లో 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి. బయట చూపించుకున్నారు. నా దగ్గరకు వచ్చారు. రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని. సో, ఫైల్ అంతా చూసాను. ఒక్క టెస్ట్ అడ్వైస్ చేశాను. సో, మీ హస్బెండ్‌కి కూడా ఒకసారి యూరిన్ టెస్ట్ చేయిద్దాము అని. సో, చేయిస్తే వాళ్ళ హస్బెండ్‌కి యూరిన్ కల్చర్ పాజిటివ్ వచ్చింది. సో, ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మళ్ళీ స్పౌస్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో, స్పౌస్‌ని ట్రీట్ చేయకుండా పేషెంట్‌ని మాత్రమే ట్రీట్ చేస్తే రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో, ఇదొక్కటే కాదు, ఇంకొన్ని కామన్ మిస్టేక్స్ చూద్దాం రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్‌కి. సో, సింప్టమ్స్ తగ్గగానే మందులు ఆపేయడం అండ్ యూరిన్ కల్చర్ లేకుండా ర్యాండమ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము, యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచడము, షుగర్ ఉన్న పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో లేకపోయినా రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. చాలామంది అనుకుంటారు యూరిన్ ఇన్ఫెక్షన్ చిన్న ప్రాబ్లమే అని, కానీ రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో డోంట్ ఇగ్నోర్ యూటీఐస్. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.